రామ్ చరణ్ మూవీ కాబట్టి డెఫినెట్లీ హిట్ అవుద్ది. బికాజ్ ఆల్రెడీ చాలా హిట్స్ కొడుతున్నారు. వాళ్ళు మూవీ టేకప్ చేసేది కూడా మేబీ ఖచ్చితంగా హిట్ ఉంటేనే, స్టోరీ గుడ్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. అండ్ దేని మీద కూడా రామ్ చరణ్ ఇప్పటిదాకా 100కి 100% షోర్ ఇవ్వలేదు. ఒక షోలో చెప్పారు లైక్ ఈసారి పెద్ద మూవీకి మాత్రం కంపల్సరీ అది ఎక్కువ ఏమంటారు 100 days కంపల్సరీ ఆడుతుంది అని చెప్పినారు. మేబీ ఉంటుంది కావచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మూవీ చిరంజీవి గారిది కూడా హిట్ అయింది కాబట్టి, హిట్ అవుతుంది కాబట్టి రామ్ చరణ్ కూడా ఫర్ షూర్ హిట్ అవుద్ది. నాన్నగారు హిట్ కొట్టారు, బాబా హిట్ కొట్టారు, అబ్బాయి కొడతారంటారా పెద్దతో? కంపల్సరీ కొడతారు. బికాజ్ రామ్ చరణ్కున్న ఫాలోయింగ్కి డెఫినెట్లీ షూర్ అది హిట్ అవుద్ది మూవీ. పెద్ద సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తాను. పైగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే ఎరగదీసాడు. ఆ బ్యాట్ స్టెప్ ఉంది పోయా పాప, ఏం స్టెప్ పోయేది ఏదే, ఆ స్టెప్ ఎత్తుకొని అదే కొడుతున్నాడు. ఒక పక్క డ్యాన్స్ చేస్తున్నాడు. బ్యాట్తో డ్యాన్స్ చేస్తుంటే మాత్రం సీన్ అదిరిపోయింది. అది ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా ఇంకా వెయిటింగ్ అంతే అందరం. ఇంకా పైగా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారు మళ్ళీ ఒక కంబ్యాక్ రావాలని, ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మళ్ళీ అతను పాత సినిమాల్లో ఎలాగైతే మ్యూజిక్ ఉందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే రికార్డులో బద్దలు కొట్టాలి. ఏఆర్ రెహమాన్ గారికి మళ్ళీ ఒక ఆస్కార్ అవార్డు రావాలి, ఈ సినిమా ద్వారా రావాలని నేను కోరుకున్నాను. ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత, ఫ్లాప్ తర్వాత వచ్చే మూవీ ఇది. ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా ఈ బుచ్చిబాబు కానీ చరణ్ గారు గారిని? ఫర్ షూర్ నిలబెట్టుకుంటారు. డెఫినెట్లీ హిట్ అవుద్ది అది ఫర్ షూర్. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ పెద్ద మూవీ అంటే ఏం చెప్తారు మేడం? వన్ వర్డ్ అబౌట్ పెద్ద మూవీ, అది రాక్, కంప్లీట్లీ రాక్ అయిపోద్ది. బికాజ్ అది కంప్లీట్ గల్లీ స్టైల్ తీసినారు కాబట్టి డెఫినెట్లీ చాలా బాగుంటుంది. కంప్లీట్ ఓవరాల్ మాస్ మూవీ. రామ్ చరణ్ గారు బాడీ, ఆ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? యా, ఇట్స్ టూ గుడ్, చాలా బాగుంటుంది. ముందుకి ఇప్పటికీ చాలా బిల్డ్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్ని కానీ, బాడీ కానీ మూవీస్ కోసం. ఈ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. బికాజ్ ఒక మూవీ కోసం ఎంత కష్టపడతారో హీరోస్కి, వాళ్ళు చేసే కష్టం వాళ్ళకే తెలుస్తుంది.